వెల్కమ్ టు ఉమక్క చేతి వంట. ఈరోజు మన ఛానల్లో మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే గుమగుమలాడే ఘాటైన కోడివేపుడు స్పైసీ చికెన్ ఫ్రై. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. గిన్నె వేడైందండి. ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకుంటుంది. ఫ్రై కదా కొంచెం ఎక్కువనే పడుతుంది. నేను ఒక 3.5 స్పూన్స్ అట్లా వేసుకుంటున్నా. ఫ్రై డైరెక్ట్గా చికెన్ వేసేసుకోవడమే, ఇందులో ఏమీ వేయకుండా చికెన్ వేసేసుకోవాలండి. నీట్గా కడిగి పెట్టుకున్నాను నేను. సరే కలుపుకున్నాం అనుకోండి. కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి పెట్టేద్దాము. 1/2 స్పూను ఉప్పు వేసేస్తున్నానండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఫ్రై అనేది. ఇది స్పైసీ చికెన్ ఫ్రై. దీనికి మళ్ళీ ఇప్పుడు మనం మసాలా తయారు చేద్దాం. 4 ఎండుమిరపకాయలు, ఒక 6-7 మిరియాలు, చిన్న స్టార్ ముక్క ధనియాలు, పచ్చి ధనియాలు, చెక్క, కొంచెం సాజీరా, ఒక్కటే విలాచి, 3 లవంగ మొగ్గలు. ఇది మిక్సీకి వేసుకుందాం. అవుతుందండి. వాటర్ వచ్చాయి కదా బయటకి, కొంచెం అవన్నీ ఇంకేటట్టు కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఇప్పుడు వేసుకోవాలండి. ఇవి నేను పొడుగ్గా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలండి. మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. వీటితో పాటు ఫ్రై అవ్వాలి చికెన్తో పాటు. పసుపు వేస్తున్నా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా కలుపుకోవాలండి. నేను చికెన్ ఫ్రై చేస్తున్నా నీకోసం. తింటావా? ఇగో చూడు ఎట్ట చేస్తున్నానో. మనం ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేసుకున్న మసాలా అండి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా మిరియాలు అవన్నీ వేసి. మిరియాలు ఎందుకు వేసినంటే కొంచెం దగ్గు జలుబు ఏమున్నా కూడా పోతుందండి. అందుకని మిరియాలు వేసుకున్నాను నేను. నువ్వు వేస్తావా? వద్దు నాన్న, స్టవ్ దగ్గరికి నువ్వు రావద్దు. మసాలా ముక్కకు పట్టింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేసుకుందామండి. తక్కువ, ఎందుకంటే ముక్కలకు ఆల్రెడీ వేసాను, కానీ కొంచెం ఇంకా కొంచెం పడుతుంది అనిపిస్తుంది. అందుకని కొంచెం మనకు రుచికి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. చిట్టి చేతులతోటి కొత్తిమీర. జాగ్రత్త నాన్న, ఇంకా కొంచెం నేను వేస్తా. కొత్తిమీర వేసేసుకోవడమేనండి, ఇంకా అయిపోయింది. ఫ్రై మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొత్తిమీర వేయటమే. చేతులు నువ్వు వెళ్ళి వేయద్దు. నువ్వు వేస్తావా? కొంచెం వద్దు. వేస్తావా? చాలు 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 చాలు. ఓకే, డన్. అయిపోయింది. షేర్ చేయండి. చెప్పు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉమక్క చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 1/2 నిమ్మకాయ పిండుకోండి ఇందులో. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు ఏంటంటే వేస్తే చేదైపోతుంది. అందుకని ఆఫ్ చేసిన తర్వాత పిండుకోవాలండి నిమ్మకాయ. 1/2 నిమ్మకాయ పిండుతున్నాను నేను. నిమ్మకాయ ఇగోటి. వావ్, బుజ్జి చేతులతోటి బుజ్జి నిమ్మకాయ పిండుతుంది కోడే. చూడండి ఫ్రై ఎట్లా అయిందో ఒక్కసారి చూడండి. ఫ్రై ఏ ముక్కకు ఆ ముక్కకు మంచిగా ఫ్రై అయిపోయిందండి. చూస్తేనే అసలు నోట్లో నీరు ఊరుతుంది. స్పైసీ చికెన్ ఫ్రై చాలా టేస్టీ ఉందండి. ఉట్టి పీసెస్ కూడా తింటే కూడా అంత బాగుంది, అసలు మామూలుగా లేదు.
ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది తింటుంటే. ఎంత బాగుందో టేస్ట్ అసలు. స్పైసీగా కొంచెం లైట్గా నిమ్మకాయ పిండాం కదా, పుల్ల పుల్లగా అసలు చాలా బాగుందండి. ముక్క చూడండి. పచ్చి మసాలాలు మనం వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆ ఘాటు అంత మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది. మంచి అరోమా ఇట్లా ఇట్లా అవుతుంది. అబ్బా నేను చెప్పలేనండి మీకు, ఎంత బాగుందంటే తింటుంటే సూపర్ ఉందండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నా భూతో నా భవిష్యత్తు. అస్సలు ఎంత బాగుందండి అసలు. ఇక నేను చెప్పడం కాదు, కానీ నేను చెప్పుకుంటే బాగోదు. మీరు తిని చెప్పండి, చేసుకోండి, తిని చెప్పండి నాకు.